అకంప్లిస్గా, ఓకే, అన్లాఫుల్ అసెంబ్లీ లాగా ఇవన్నీ ఇవి చేసుకోకుండా ఉంటే బాగుండేది. ప్లస్ అతను ఇప్పుడు మనకు మేనేజర్, అందులో నేను హాఫ్ నాలెడ్జ్ ఉంది, ఏదో టీవీలో చూసి మాట్లాడటం. 2 మేనేజర్లు, 2 సెక్యూరిటీ బ్యాచ్ వాళ్ళు ఉంటారు. సెక్యూరిటీ అంటే ఎట్లుంటుంది మనం చూడండి, మామూలు సెక్యూరిటీ అంటే బౌన్సర్లు కాదు. సెక్యూరిటీ అంటే ట్రైన్డ్ వాళ్ళు ఉంటారు, వెల్ ట్రైన్డ్ ఉంటారు, వెల్ డిసిప్లిన్డ్ ఉంటారు, అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటారు. మనకు ఏజెన్సీస్ ఉంటాయి, వగైరా ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి, ఏది కాదు. సో వాళ్ళు ఇది ఇన్ఫర్మేషన్ అలామింగ్గా ఉంది అని అనుకున్నప్పుడు చేస్తారు. మళ్ళీ పాపం అదే అల్లు అర్జున్ని చూస్తే ఎంత జాలేసిందంటే నాకు, మీరు వచ్చారు 2 కార్లలో 3 కార్లలో వచ్చారు, కొడుకుని కూతురు తీసుకొచ్చావు, చిన్న పిల్లలు, ఏదైనా అయితే ఎంత క్షోభ. తెలియక థియేటర్లో కూర్చుని సినిమా చూడాలి జనాలతోటి, ఇన్వైటెడ్ ఆడియన్స్ పెట్టు. మనం అన్ని షోస్, టాక్ షోస్ పెడుతున్నాం కదా. కాదండి, అవన్నీ కాదు కదా, దట్ ఈస్ నాట్ ఎయిమ్డ్ ఎట్. ఇప్పుడు తను సినిమా రిలీజ్ అయింది, రైట్, ఇంతకు ముందు కూడా థియేటర్లకి సినిమాలకి వెళ్ళాడు తను, అదే థియేటర్కి వెళ్ళాడు. ఏ సినిమాకి? అంతకుముందు అలవైకుంఠపురంలో కానీ అంతకుముందు ఆయన రిలీజ్ అయిన సినిమాలన్నిటికీ 20 ఏళ్ళగా వెళ్తున్నాడు అల్లు అర్జున్. ఇవాళ కొత్తగా థియేటర్కి ఇవాళ వెళ్ళింది కాదుగా, ఇప్పుడు 20 ఏళ్ళగా వెళ్ళింది, ఇది కొత్త. ఇది కొత్త. అదే పుష్ప 1 కొత్త, పుష్ప 2 కొత్త, పుష్ప 1 కొత్త, పుష్ప 2 కొత్త. 20 ఏళ్ళగా చేసే సినిమాలు వేరే, ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అనుకోండి 100%. బట్ తను హీఈస్ ది సేమ్ కదా. కాదుగా, హౌ కెన్ హీ సేమ్? నేమ్ కెన్ హీ ఈట్ పానీపూరి? కెన్ హీ ఈట్ పానీపూరి లైక్ యూ అండ్ మీ? కెన్ హీ ఈట్ మిర్చి బజ్జీ? కెన్ హీ గో టు ఏ హోటల్? చెప్పండి మీరు. ఎందుకంటే అతని జీవితాంతం కష్టపడి తినక కఠోర శ్రమపడి అక్కడికి వెళ్ళాడు, అంతే. అఫ్ కోర్స్ అక్కడ క్లోజ్ అయిపోయాడు అనుకోండి, అంటే హైట్స్కి వెళ్ళిపోయాడు. హైట్స్కి వెళ్ళిపోయింది. ఈ మామూలు అంటే ఇప్పుడు అంటే ఎట్లా కాదు. యూ హ్యావ్ అండ్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ నామ్స్ అండ్ ఇప్పుడు యూ హ్యావ్ టు టేక్ సో మెనీ కేర్, సో మచ్ ఆఫ్ కేర్. ఇప్పుడు అది క్వైట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఆన్ పార్ట్ ఆఫ్ ది అర్జున్. నాట్ ఓన్లీ ఇర్రెస్పాన్సిబుల్, అతనికి అంటే అది పాపం చిన్నపిల్లాడు, అతని చుట్టూ ఉన్న వాళ్ళది బాధ్యత మొత్తం. ఇప్పుడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆఖరికి నేను ఇప్పుడు మనం సబ్జుడిస్ అంటున్నాం, మాట్లాడితే మా లీగల్ టీం వెళ్ళొద్దన్నానండి. మళ్ళీ లీగల్ టీంకి తెలియదు సబ్జుడిస్ అవుతుందని వేదన మాట్లాడితే పెట్టకూడదని. దట్ వాజ్ వియర్డ్. ఎందుకంటే పక్కనే అడ్వకేట్ కూర్చుని మరి కాదు, ప్రెస్ యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్, ఇన్ఫ్లుయెన్స్ ది విట్నెసెస్, బెయిల్ కెన్ బి క్యాన్సిల్డ్. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చంద్రబాబు లాంటి వాళ్ళు సిద్ధార్థ లూత్రాని 1,75,00,000 రోజుకి ఇచ్చి పిలిపిస్తారు. సో వన్ షుడ్ నో లా అండ్ గైడ్ హిమ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్. అతని మీద ఏగ వాలకూడదు కదా. ఒక్క మాట చెప్పండి సార్ నాకు. ఇప్పుడు అల్లు అర్జున్ ఇట్స్ ఎ జనరల్ కేసులా మాట్లాడుతున్నాను. అల్లు అర్జున్ కాకపోతే అల్లు అర్జున్ ప్లేస్ లో సంబడి ఎల్స్, రైట్? ఆయన సినిమా చూడడానికి లోపలికి వెళ్ళాడు, బయట ఓకే న్యాచురల్ గా మీరు ఇందాకలు అన్నట్టుగా వెండితెర వేల్పు రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత జనాలు ఎగబడిపోతారు. దట్స్ ఆల్ న్యాచురల్ థింగ్, ఎవరు వెళ్ళినా కూడా. ఈ రోజున పబ్లిక్ ఎలా ఉన్నారంటే ఒక చిన్న హీరో సినిమా థియేటర్కి వెళ్ళినా పడిపోతున్నారు వచ్చి, రైట్? అలాగే ఇంకా అల్లు అర్జున్కు ఉన్న పాపులారిటీ ఆ ఎక్స్ప్లోజన్ లో జనాలు విపరీతంగా. అక్కడ ఒక లేడీ చచ్చిపోయారు. వాట్ వే అల్లు అర్జున్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అండి? బొబ్బిల్పూల్ టైంలో చచ్చిపోయారు, దానవీర్ సోర్కన్ టైంలో చచ్చిపోయారు, పెరన్నమ్మగుడు రిలీజ్ టైంలో చాలా దారుణంగా, అంటే మనుషులు అయితే చచ్చిపోయలేదు కానీ బట్ దారుణంగా వూండ్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. అడవిరాముడు టైంలో జరిగాయి. నేను మీకు ఇంకోటి చెప్తా. వీటన్నిటికంటే ముందు మనం లైన్లలో టికెట్లు కొనుక్కుని వెళ్ళాం, గుర్తుందా? లైన్లలో ఎక్కి ఊపిరాడికి చచ్చిపోయినవి ఉన్నాయి. హౌ కెన్ హీ రెస్పాన్సిబుల్? హౌ కెన్ ద హీరో బి రెస్పాన్సిబుల్? బట్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఇఫ్ యూ కమ్
అని పోలీసులు చెప్పారు. ప్రైర్ నోటీస్ ఇచ్చారు. ప్రైర్ నోటీస్ ఇచ్చారు. అండ్ దేర్ విల్ బి సిచ్యువేషన్ లైక్ దిస్ అని 2వ తారీఖు థియేటర్ వాళ్ళు ఇచ్చారు. ఎందుకు ఇవ్వటం? మీరు ఇంతసేపు చెప్పింది అసలు ఎందుకు ఇవ్వటం చెప్పండి. మీరు కరెక్ట్, బాగా చెప్పారు. ఎందుకు అసలు లెటర్ ఎందుకు? 40 మంది బాధితులు ఉన్నారు, ఆయన కాపాడుకుంటారు. ఆ లెటర్ ఎందుకు? అక్కర్లేదు కదా. సో లా ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు పోలీసుల వైపు నుంచి చూద్దాం. 2nd, 3rd వద్దన్నారు, 4th అనుకుంటా కదా ఇది. 4th అక్కడి నుంచి వస్తుంది. ఇంటెలిజెన్స్ ఉంటుందిగా. ఓ 4 కార్లు బయలుదేరితే 40 మంది అంటే 10 కార్లు బయలుదేరిందంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసులకు ఏమవుతాయి? పోలీసు వాళ్ళకి తెలియాలి కదా, బయలుదేరితే ఆపేయాలి కదా, అక్కడే ఆపేయాలి కదా. లేదు, ఒక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లోనే హడావిడి వస్తుందంటే ఎక్స్ట్రా ఫోర్స్ తెప్పించాలా? తెప్పించిన తర్వాత వార్నింగ్స్ ఇవ్వాలి. మనం గ్యాస్ అదేంటి టియర్ గ్యాస్ వదలాలా, లాఠీ చార్జ్ చేయాలిగా, ఇంకా గొడవ అయితే ఫైరింగ్ చేయాలి కదా. అయిపోయాయి. వీళ్ళు ఫెయిల్యూర్ కదా. ఎందుకు? సినిమా వాళ్ళు మీకు ఒక విషయం తెలుసా? సినిమా వాళ్ళు చట్టాలకు అతీతులు అన్న పాయింట్ మీకు తెలుసా? అన్ని చట్టాలకి. అవునా? అన్ని చట్టాలు, యూ నేమ్ ఇట్. ఐ వర్క్డ్ ఆన్ దట్. ఎవ్రీ యాక్ట్ విల్ నాట్ apply to the film people. Or how come this much of fuss is happening around Film. Arjun? Film, not only Arjun, film. Anything film. ఇప్పుడు మీరు వచ్చి నా బట్టల దుకాణం ఓపెన్ చేస్తే తప్ప నా బిజినెస్ నడవదు. నా సెలూన్ ఓపెన్ చేస్తే తప్ప నడవదు. బికాస్ మా మ్యారేజ్లో మీరు వచ్చి డాన్స్ చేస్తే తప్ప నడవదు. బికాస్ యూర్ ఫిల్మ్ మ్యాన్, యూర్ ఎ స్టార్. లైఫ్ టైం డిస్టింగ్. ఎంత అన్యాయం అది. అప్పుడు వాళ్ళు అలాగే ఉంచుకోవాలి. మీకు గుర్తున్న పాత రోజులలో మళ్ళీ ఎన్టీ రామారావు, కాంతారావు, నాగేశ్వరరావు గారు అంటే వీళ్ళందరూ బస్సులు వెళ్ళి వేసేసుకుంటే వాళ్ళకు ఒక టైం ఉంటే ఆ టైంకి వచ్చేసి బయట నుంచి ఇలా ఇలా అని వచ్చేసి అందరికి దండాలు చేసేవారు. వాళ్ళందరూ రామారావు గారు కిందకి వచ్చి ఉంటారు అనుకోండి, ఒకసారి చేతులు ఇచ్చేసి పంపించారు. షారుఖ్ ఖాన్ బర్త్డేకి వస్తాడు. అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య మ్యారేజ్కి ఎవరిని అలవకపోతే సందులలో చెట్ల మీద ఎక్కి జర్నలిస్ట్ ఫోటోలు తీసి రిలీజ్ చేశారు. అది వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత. నువ్వు మనిషివే అంటే నేను ప్రజల మనిషిని చెప్పుకుంటున్నావు, బట్ ప్రతిదానికే కావాలి నీకు సెక్యూరిటీ, ఎవ్రీథింగ్. ఇప్పుడు నువ్వు చాలా ప్రొటెక్టివ్ మ్యాన్. ప్రొటెక్టివ్ మ్యాన్ ఇస్ ది రైట్ వర్డ్. చాలా గాజు బొమ్మ, నువ్వు చాలా గాజు బొమ్మ. ఇప్పుడు నీ కోసం 3 ఏళ్ళు సినిమా చూసావు, నువ్వు చూసావు. ఒక్కసారి నిన్ను ఫస్ట్ డే చూసి 300 టికెట్ని 3000 పెట్టి చూస్తే నా జన్మ ధన్యమైపోతుంది అని అనుకున్న స్టేజ్లోకి నువ్వు వెళ్ళిపోయావు. ఎట్లుండాలి? ముడి కళ్ళలోకి వస్తా అంటే ఎట్లా? అసలు ఆలోచనే లేదా? అంటే మీరు ఇందాక చెప్పిన పాయింట్ అయితే చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. పోలీస్ మస్ట్ హ్యావ్ స్టాప్డ్ హిమ్, ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ కమింగ్ టు ద థియేటర్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ బట్ ప్రాబ్లమ్ ఈజ్ పోలీస్ హ్యాస్ వెరీ లెస్ ఫోర్స్. ఒకటి, వాళ్ళు ఈ వీళ్ళకి బందోబస్తులు ఇస్తారా, రేపులు ఆపుతారా, మర్డర్లు ఆపుతారా, దొంగతనాలు ఆపుతారా, చైన్ స్నాచింగ్లు ఆపుతారా? వేరే ఏం పనులు ఉండవా వీళ్ళకి? పోలీస్ అంటే ఏంటి? దే ఆర్ లా అండ్ ఆర్డర్. మా వల్ల కాదురా బాబు రాకండి అన్నాడు అని నువ్వు చెప్పిన వచ్చాడు. నువ్వు రావా? ఓకే, మా 40 మందిని. ఇంకోటి ఏదైనా చదువుతా ఉంటే కర్రలు పట్టుకున్నాను, ఎవరు మన బౌన్సర్లు, ఎవరెవరు కర్రలు అందరూ ఐడెంటిఫై అవుతాం. ఆ కర్రలు పట్టుకున్న వాళ్ళందరికీ ఇంకో కొంచెం ఎక్కువ వడ్డిచ్చే ఉంటుంది లాలో. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వస్తారండి. అందరూ 40 మంది ఎవరైనా వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ఏమవుతుందంటే అడగనంత కాలం బాగానే ఉంటుంది. అడిగిన తర్వాత ఎంతమంది ఎంగేజ్ చేశారు, పలానా పేర్లు, ఏ ఏజెన్సీ, ఎన్ని ఏజెన్సీలు, ఆ ఏజెన్సీ రిజిస్టర్డా, ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తుంది, ఈ కంపెనీ ఆ ఏజెన్సీ వాడికి ఆన్లైన్ పేమెంట్ ఇచ్చిందా, క్యాష్ ఇచ్చిందా, రిసీట్ ఇచ్చిందా, అన్నీ వస్తాయిగా. అందరూ వస్తారుగా.
ఇప్పుడు సినిమా తీసాడు అయిపోయింది, మైత్రి మూవాడికి వేసాడు, మైత్రి మూవీ ఫస్ట్ వస్తాడు. అల్లు అర్జున్ మనం 11 పెట్టుకున్నా కూడా అల్లు అర్జున్ నాకు తెలిసి ఆఖరిని వస్తాడు. అల్లు అర్జున్ ఆఖరి అవుతాడు, ఆఖరి వస్తాడు. అల్లు అర్జున్ పేరు బాగుంది కాబట్టి, అంటే ఆయన మీద ఉంటే ఉంటుంది కానీ పాపము ఈ అమాయకుడు ఏదో గ్రీన్ వేసుకో అంటే గ్రీన్ వేసుకుంటాడు, ఈ కింద రెడ్ వేసుకో అంటే రెడ్ వేసుకుంటాడు, ఇట్లా డాన్స్ చేయండి ఇట్లా డాన్స్ చేస్తాడు. అతనున్న టాలెంట్ మొత్తం బయటకు పెట్టి చెప్పాడు. అతను తయారు చేసింది ఎవరు? మీకు ఏదో కథలోనే మనుషులందరూ ఒకరిని పట్టుకుని వాడిని దేవుని తయారు చేసి వాడి ద్వారా డబ్బులు తయారు చేయడం దండుకున్నారు. ఏదో కథ ఉంది పెద్దది. అలాగా ఇతను తయారు చేసి ఇట్లా, ఐ డోంట్ సే దట్ ఓన్లీ సుకుమార్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీబడి, మొత్తం వరల్డ్ అంతా ఒక్కసారి కదా. నేను నిన్న బీహార్లో ఒక ఈవెంట్కి ఎడితే చూశాను, నాకు గుండె జల్మంది. మైకులు లైట్లు పెడతారు చూసారా, అవును, పొడుగుకి 100-150 మంది ఉన్నారు, దాని మీద ఎక్కారు అభిమానులు. కూలిపోతే 100 మంది చచ్చిపోయాడుగా. ఏది? పుష్పకి మొన్న నేను ఎందుకో నిన్న ఈవినింగ్ చూసా, ఊరికే చూస్తుంటే బీహార్ ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు నువ్వు అతను బాగున్నాను అంతా బాగున్నాను చేసేసి ఇప్పుడు కేసు వచ్చేసరికి మొత్తం అల్లు అర్జున్ మేకప్ వేసుకున్నా, అల్లు అర్జున్ డాన్స్ చేశాడా, అంతా అదేనా? ఇప్పుడు అమ్మాయితో డాన్స్ చేసేది ఈ పాటలు చండాలం అంటే అది అల్లు అర్జున్కి ఎందుకు? ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్, స్త్రీని అసభ్యంగా చిత్రీకరించడం అనేది నేరం, దానికి బాధ్యులైన వాడు ప్రతివాడు నేరస్తులే. ఆ పాయింట్ పోయింది, ఆ చట్టం మన సినిమాలకు వర్తించదు. కాదు, లేడీస్ మీరు ఇందాక పోలీసు ఆపేస్తే సరిపోయి ఉండేదని అన్నట్టుగా ఇప్పుడు విమెన్ ఏమి అబ్జెక్ట్ చేయట్లేదు కదా, మీరు ఎలా చేయమంటే అలా చేస్తున్నారు కదా. ఏం చేస్తారు? 200 రూపాయల కోసం మానాన్ని అమ్ముకుంటున్నారు, పిల్లలకి అన్నం పెట్టుకోవటానికి, ఫీజు కట్టుకోవటానికి. ఏం చేస్తారు? ఆ స్టేజ్ వేరు కదండి. ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు తీసుకుంటున్న రిచెస్ట్ హీరోయిన్స్ నువ్వు ఎట్లాగా హాఫ్ నూడ్ ఫ్లష్ షోయింగ్ ఫ్లష్ ఎగ్జిబిషన్ చేస్తున్నారు కదా. వై దే ఆర్ డూయింగ్ ఇట్? బికాస్ దీస్ పీపుల్ వాంటెడ్ టు ఎర్న్ మనీ. వీళ్ళు 300 కోట్లు సంపాదించారు కాబట్టి దానికి 400 కోట్లు ఇస్తున్నారు. మీరు వెనకాల ఉండే 30-40 మంది ఆడపిల్లలను చూడండి, వాళ్ళ డైలీ పేమెంట్స్ చూడండి. పోనీ వాళ్ళు 5,000 ఇస్తారా 10,000 ఇస్తారా చాలు, ఆ నెలంతా వాళ్ళకి గడుస్తుంది. యు ఆర్ రైట్, వండర్ఫుల్. ఇప్పుడు బాగా ఏంటంటే తప్పు చేయటానికి ఒక రీజన్ ఉండాలి. ఆకలి కోసం చేశా, ఏదో ఫీజు కోసం చేసా, ఒక బలమైన కారణం ఉండాలి తప్పు చేయటానికి. ఏ కారణం లేకుండా చేస్తే ఎట్లా? అదే మరి. ఇప్పుడు మనం ఐ డెంట్ సీ ది మూవీ ఆల్సో. మూవీని కూడా ఇప్పుడు సరే, ఇప్పుడు ఇంతకుముందు ఏవైనా సరే ఈ ఇష్యూలో 100% తప్పు సినిమాదే, సినిమా ప్రొడక్షన్ కంపెనీది 100%. మేబీ మేము అసిస్టింగ్ ప్రాసిక్యూషన్కి కూడా నేను రక్ష తరఫున వేద్దామని అనుకుంటున్నా. దే హ్యావ్ టు బి పనిష్డ్ అని. దే హ్యావ్ టు బి పనిష్డ్. మీ రక్ష ద్వారానా? ఓకే. అసిస్టింగ్ ప్రాసిక్యూషన్. మీ రక్ష అది స్టిల్ ఇన్ ఫోర్స్ లో ఉందండి? 25 ఏళ్ల నుంచి ఉంది. అదే నాకు తెలుసు. తర్వాత మనము సినీ వర్కర్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని అవుతుంది. అది ఇంప్లిమెంట్ చేయమని గత 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి అడుగుతున్నాం. ఇప్పుడు థ్యాంక్స్ టు దిల్ రాజు గారు, ఆయన చాలా సాఫ్ట్గా ఫస్ట్ టైం మొదటిసారి చాలా సౌమ్యంగా ప్రభుత్వానికి పరిశ్రమకి ఉన్నారు. ఇప్పుడు మేము అదే అడుగుతాం. బాలయ్య గారు 1,66,00,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి బాకీ ఉన్నారు రామకృష్ణ హార్టికల్చరల్ తరఫున. ముందు అవి ఇప్పించండి బాబు, ఏపీ ఛాంబరును హార్టికల్చర్ అవి ఇప్పిస్తే తెలంగాణలో సినిమాలు తీసుకుంటాం. ఎందుకు ఆయన దేనికి ఏ కారణానికి లోన్ తీసుకున్నారు? అప్పుడు లోన్ తీసుకున్నదాన్ని బైఫర్కేషన్ యాక్ట్ అయిన తర్వాత నేను ఆర్టీ యాక్ట్ కింద వేసా, అవి ఉన్నాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి. రాఘవేంద్రరావు గారి స్టూడియో తీసేశారు, దాని మీద రసమయ్య బాలకృష్ణ వేశారు, ఏం జరిగిందో తెలియదు. తర్వాతనేమో కృష్ణ గారి స్టూడియో మీద హరీష్ రావు కేసు వేశారు, ఏమైందో తెలియదు. గోల్కొండ స్టూడియో ఉంది, అదేమైందో తెలియదు. ఏమైనా బట్
అంటే ఏమైందంటే తెగేదాకా లాగుతున్నారు. అక్కడ జగన్కి టికెట్లు అమ్మటానికి జగన్కి 3 సార్లు వెళ్ళొచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక్క స్ట్రైక్, అంటే మేబీ నాకు రాజకీయాలు పెద్దగా తెలియదు కానీ కేసీఆర్ ఒక్క స్ట్రైక్ తోటి వాళ్ళు అడిగింది ఇచ్చేశారు, ఈయన అడిగింది ఇచ్చేశారు, సినిమా వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తామన్నారు, అన్నీ ఉన్నారు. బట్ ఫైనల్గా నాకు ఏంటంటే పాపం ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమ ఉంటే బాగుంటుంది అని ఆలోచన. అది కాదు, ఆ రాష్ట్రానికి కూడా ఉండాలి కదా. కాదు ఆంధ్రప్రదేశ్కి అందరూ ఎవరు ఆంధ్రప్రదేశ్ మీద దయ చూపించి జాలి చూపించక్కలేదు సార్. ఐ వెరీ కాదు, పాపం కాదు. ఆంధ్రప్రదేశ్ లో జరగని షూటింగ్ ఏంటో చెప్పండి నాకు తెలియడుతాను. రాజమండ్రి దగ్గర నుంచి అరకు వరకు కొన్ని 100,000 సినిమాలు జరుగుతున్నాయి. అక్కడ ఏదన్నా టైటిల్ రిజిస్ట్రేషన్ చేసేయాలంటే ఎక్కడ చేయాలి? పక్క రాష్ట్రానికి రావాలి. నేను అంటున్నది ఏంటంటే పక్క రాష్ట్రానికి రావాలి. అక్కడ ఏదైనా ఆర్టిస్ట్కి ఇబ్బంది జరగాలంటే పక్క రాష్ట్రానికి రావాలి. అక్కడ ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ పక్క రాష్ట్రానికి రావాలి. అంత దౌర్భాగ్యమా? అదే అఫ్ కోర్స్ మీరు అన్న అదే కాన్స్టిట్యూషనల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నది జరగాలి. కాదు నాన్న, నేను 10 ఏళ్ళు బైఫర్కేషన్ యాక్ట్, అవును, కామన్ క్యాపిటల్ అయిపోయింది. అది అయిపోయి 1 ఇయర్ అయింది. నువ్వు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టవా? మీకు అక్కర్లేదా? డోంట్ యు నీడ్? నీకు ఉప ముఖ్యమంత్రి ఒక ఆర్టిస్టు, గ్రేట్ ఆర్టిస్టు, హిందూపురం ఎమ్మెల్యే వండర్ఫుల్ ఆర్టిస్టు, రోజా అక్కడ ఆర్టిస్టు, పోసాని ఒకప్పుడు FDC చైర్మన్, అలీ ఎలక్ట్రానిక్ మీడియా కౌన్సిలర్. ఆలోచన లేదా? అంటే ఏమనుకుంటున్నారు? తెలంగాణ వాళ్ళని ఇన్నేళ్ళు, మీకు తెలుసా, మేము చాలా పడ్డాం తెలంగాణ వాళ్ళు. ఎన్నేళ్ళు? 50 ఏళ్ళు. ఇంకో 50 ఏళ్ళు ఎదురుగానే 1000 మంది నిలువున కాలిపోతే తెలంగాణ వచ్చింది. అదే పరిస్థితిలో ఇప్పుడు తెలంగాణ సినిమా పరిశ్రమ, ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమ ఉండాలిగా. అతి తెలివితోటి ఏం చేశారు వాళ్ళు? తెలుగు సినిమా పరిశ్రమ అన్నారు. వేరే తెలుగు స్టేట్ అంటే పరిస్థితి ఏంటి? నో తెలుగు స్టేట్. ఇప్పుడు మా అన్నాడు. సరే పాపం ఇప్పుడు కొట్టుకోవటంలో కొంచెం బిజీగా ఉన్నారేమో. ఆయన 100 కోట్లు పెట్టి మా బిల్డింగ్ కట్టాడు. ఏ బిల్డింగ్ అది? తెలంగాణ. అక్కడ ₹1 పెట్టి కట్టుకో. ఆలోచించరా పెద్దలు? అడగరా? FNCC ఇక్కడ ఉంది. FNCCలు ఇక్కడ పార్టీ చేసుకోవాలంటే పక్క రాష్ట్రంలోకి రావాలా? ఏదో రేవు పార్టీలు చేసుకున్నట్టు. అంటే వైజాగ్ లో కట్టడానికి ట్రై చేస్తారు కాదు, చేశారు, అయింది, పోయింది. ఇక్కడ ఏంటి? ఇక్కడ పార్కు స్థలంలో కట్టారు. పార్క్ FNCC అంతా పార్కే. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో అది కడుతుంటే మరి కొంతమంది కూలిపోయారు, కేసులు ఉన్నాయి. అన్నీ ఫిలిం నగర్ సొసైటీ అంతా చిత్రపురి కాలనీ అది ఉన్నాయి. అందులో 15 కేసులు ఉన్నాయి. ఇంకా అందులో 100 మంది కోర్టుకు వెళ్తారు. గొప్ప గొప్ప వాళ్ళు వేటూరు గారు కోర్టుకు వెళ్తారా, జైలుకి వెళ్తారా? సరే జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్తారు. ఎందుకంటే అంత అఫీషియల్ రికార్డ్ అది. వేటూరు అనేదో అన్నారు. వేటూరు గారికి ఆయన కేసు నేనే చేశాను. ఆయన 10 సంవత్సరాలు అడిగి ఆయనకి ఇల్లు ఇవ్వాల. కాంతారావు గారికి ఇల్లు ఇవ్వాల. ఈ రోజుకి చంద్రబాబు గారికి అప్లికేషన్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి వెళ్ళిపోయాయి మనుషులు. కనీసం వాళ్ళ స్మృతి చిహ్నంలో అన్న ఒక పెద్ద చిన్న బిల్డింగ్ ఏదన్నా ఒక 4 రూమ్లు పెట్టి ఆయన క్యాసెట్లు గీసెట్లు ఇంకోటి చేస్తామంటూ ఆయన జయంతో వర్ధంతో వచ్చినప్పుడు పుంభావ సరస్వతి అంటమో ఒకడో స్పీచ్ ఇవ్వటమో పాట వేయటమో రాలిపోయే పువ్వ అంటమో సిగ్గు. అంటే మనం సిగ్గుపట్టాలి రా. ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఒక లాయర్ గారు ప్రెస్ క్లబ్ లో నిలబడి మాట్లాడాడు. వీళ్ళందరూ మద్రాసు గాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాంబార్ గాళ్ళు, వీళ్ళందరినీ ఆంధ్ర తరిమేయాలి, ఇక్కడ వీళ్ళకేం సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడు ఆయన. ఎంత న్యాయం? తప్పు కదా. తప్పున్నారా? కాదు. ఇప్పుడు కేసీఆర్ లాంటే దాంట్లో అరే పుంటుకూర గోంగూర అనుకుంటూ ఆంధ్రుడు అది ఇది పొట్ట కట్టుకుని అన్నాడు. అది అతని పాపం స్టేట్ వచ్చిన తర్వాత సమర్థించుకుని లేదు ఉద్యమం ఉన్నప్పుడు ఏదో అంటాం, ఐఎమ్ సారీ. అందుకే GHMC ఎలక్షన్ టైంలోనే ఆంధ్రలో అంతా నా బిడ్డలేని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈనాళ్ళు పెద్ద హెడ్లైన్స్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి, రేవంత్ రెడ్డి ఈజ్ ముఖ్యమంత్రి ఆఫ్
తెలంగాణ ఆయన్ని గౌరవించాలి. ఇప్పుడు ఆయన మీద కూడా చేస్తున్నారు. ఓ 4 ఎవరి మీద కేసు బుక్ అయినాయి అంటే వాళ్ళ మీద కూడా అసిస్టింగ్ ప్రాసిక్యూషన్ వేస్తాం. యూ డేర్ నాట్ క్రిటిసైజ్ మై చీఫ్ మినిస్టర్ యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ దేర్. నేను బీజేపీ కట్టరు హిందూవాదిని, నా చీఫ్ మినిస్టర్ అంటే ఎట్లా? స్టేట్ చీఫ్ మినిస్టర్ అంటే ఇష్టమేనా? ఇంకొకటి, నేను లా చదువుకున్నవాడు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వచ్చిన ఉన్నప్పుడు డిఫమేషన్ అవి ఇవి అన్నీ అడిగితే బై వర్బ్స్ కానీ సైన్స్ కానీ బూతులు తిట్టడం కానీ దానికి 3 నెలల జైలు శిక్ష 5 ఏళ్ళు జైలు శిక్ష అని అన్నీ ఉన్నాయి. సోషల్ మీడియా వచ్చింది కానీ ఇలా టైప్ చేసేస్తా, ఈ టైప్ చేసిన వాళ్ళు పట్టుకుంటున్నారు కదా. అవే కదా జరిగింది ఇప్పుడు ఆంధ్రాలో జరిగింది, ఇక్కడ జరిగింది అదే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు అల్లు అర్జున్ స్టేజ్ మీద మర్చిపోయారు అని చెప్పి దాని మీదే వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి కక్షగట్టి మరి అల్లు అర్జున్ ఇరికించాడు అని చెప్పి ఒక వెబ్సైట్లు యూట్యూబ్లు అన్ని అయిపోతాయి. ఇప్పుడు అన్ని అయిపోతాయి. ఎందుకంటే లా ఇప్పుడు నేను కూడా చాలా ఆల్మోస్ట్ 7-8 ఏళ్ల నుంచి నేను సైలెంట్గా ఉన్నాను. ఇది తెలిసిన తర్వాత, లా తెలిసిన తర్వాత ఇప్పుడు ఇన్ని చేశా కదా. ఇప్పుడు ఎప్పుడు చేశాను? 20 ఏళ్ళ నుంచి చేశా. చిత్రపురి కాలనీ 20 ఏళ్ల నుంచి చేశా. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ పర్మిషన్ యాక్ట్ 15 ఏళ్ల నుంచి చేశా. మర్చిపోయి నువ్వు ఉన్నట్టు అశ్లీలత ప్రతిఘటన వేదికకి సంబంధించి ప్రభు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు మనందరం ఉన్నాం. ఇవన్నీ చేశాం. ఫెయిర్ ఫిల్మ్స్ ఫ్యాన్స్ అసోసియేషన్, మంచి చిత్రాల అభిమాన సంఘం అని చేశాం, భారతీయం అని చేసాం. తర్వాత మేము ఆసరా పుష్ప కాదు ఆ పిల్ల అంటే రేప్ చేసి చంపేశారు అమ్మాయిని, అదే హీరోయిన్ లయానా కాదు, లై కాదండి. ఆ అమ్మాయి చచ్చిపోతే ఆడపిల్లలకి ఆసరా అని చెప్పి జయసుధ చైర్పర్సన్గా మనం పెట్టాం 20 ఏళ్ల క్రితం. 3 ఏళ్ల పాటు నడిపించాము. ఇవన్నీ అన్నీ చేసాం. కావట్లా. ఇప్పుడన్నా ఏంటంటే కనీసం అంటే అప్పట్లో మనం పరిగెత్తి మీటింగ్లు పెట్టి అటెళ్ళి తిరిగాం. మీలాంటి వాళ్ళ సహకారం ఉంటే మన మీడియా సహకారం ఉంటే సీరియస్గా సిన్సియర్గా కూర్చున్న చోట మాకున్న సబ్జెక్ట్ చెప్పి ఈ సమాజాన్ని మరింత దరిద్రంగా రాకుండా చేయటం ఒక పద్ధతి. మరి ఇంకా వర్షన్ కాదు. నేను ఇంకో పాయింట్ చెప్తాను. అల్లు అర్జున్ ఖచ్చితంగా ఇప్పుడు అల్లు అర్జున్ తప్ప లేదా అంటే నా క్లయింట్ది తప్ప కాదు, నా క్లయింట్ ఇది కాదు. నాకు ఇప్పుడు ఎవడు క్లయింట్ లేడు. అంటే ఏంటి? అల్లు అర్జున్ని నాకు క్లయింట్గా ఇవ్వండి అని అడగటం, అది అడగకూడదు. సొలిసిటింగ్ అని ఓకే. బట్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇవి చాలా క్లియర్గా చేయాల్సిన బాధ్యతలు. అంటే ఎన్ని బూతులు అంతెందుకు? మీరు మోహన్ బాబు గారు మీరు చూసారు కదా, ఆయనతో పక్కన జరుగుతున్నది, ఆయన అది కాదు అదొకటి. దేనికైనా రెడ్డి అప్పుడు బ్రాహ్మణులతో అని అప్పుడు పెద్ద 2 రాష్ట్రాలు గొడవ అయ్యి తర్వాతనేమో మొన్న మా ఎలక్షన్స్లో అందరినీ బూతులతో అమ్మ అక్క తిడితే మీటింగ్లు పెట్టి ఏడ్చారు కదండి. ఆడపిల్లలందరూ విమెన్ ఆర్గనైజేషన్స్ అందరూ పడితే మీటూ అని కాస్టింగ్ కౌచ్ అని చెప్పి ఇంత దౌర్భాగ్యం. డ్రగ్స్ వస్తే ఏంటి పరిస్థితి వీళ్ళది? కేసులు లేవా? ఆపుకున్నారు. దే జస్ట్ కెప్ట్ ఇట్. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఉంటే చాలా సవ్యంగా ఉండి ఎస్ మేము చట్టానికి లోపడతాం, చట్టం ఏం చెప్తే అది చేస్తాం, వీ విల్ కోఆపరేట్ విత్ దిస్ థింగ్, చట్టం టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం అని అన్నారనుకోండి అయిపోతుంది. నువ్వు కూడా చిన్నపిల్లల అటాక్ ఏమిటి? నా బిడ్డ ఉమ్మలో కూర్చొని ఏడుస్తున్నాడు అని పాపం ఆయన ధృతరాష్ట్ర ప్రేమ ఉదకపిస్తే బిడ్డ చచ్చిపోయిన వాడు లేదా భార్య చచ్చిపోయిన వాడు ఏమన్నాని? పాపం ఇప్పుడు ఆ దిల్ రాజు కూడా పక్కన కూర్చుని అతనితోటి నేను నా కేసు వాపస్ తీసుకుంటున్నాను, ఆ కేసు వాపస్ తీసుకుని వాడు లాగే అంటే ఈ కాంట్ టేక్ బ్యాక్. హౌ కెన్? మనిషి చచ్చిపోయింది కదా, ముందు మనిషిని తెచ్చుకుని తర్వాత కేసు వాపస్ చేసుకో. Okay, that's what the law says. That's what law says కదా. Okay. How can you say that? You kill somebody and I gave complaint against you. నువ్వు నీకు 10 కోట్లు ఇస్తా, నేను కంప్లైంట్ తీసుకుంటా, మర్డర్ పోద్దా? ఏం లానయ్యా? ఎవరు చెప్తున్నారా? ఎందుకంటే ప్రతి యూట్యూబ్ నాకు తెలిసి 1000 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నట్టు. అవును. ఎందుకు అంటే బాధ్యతగా ఎవరు మిగలట లేదు.
నాకు ఇంకా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా, దీనికి ఏడిఆర్ కాన్సెప్ట్ ఉంది, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అని. కోర్టులు గీట్లు అంటే మేము చేస్తాం, మధ్యవర్తి చేస్తాం, పెద్ద మంది చేస్తాం. ఇప్పుడు ఇంకోటి చెప్పనా, గవర్నమెంట్ నుంచి 10 మంది, ఇండస్ట్రీ నుంచి 10 మంది ఉండరు, వాళ్ళు ఉంటారు. నేను రాసుకోండి కావాలంటే. ఎవరు ఉంటారు? సినిమాకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని పెట్టండి, ఒక 20 మందిని పెట్టండి, నేను కాదు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టండి. క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ పెట్టి లీగల్ ఇమ్యూనిటీని, రిటైర్డ్ జడ్జెస్ని పెట్టండి, లైవ్ చేయండి. పొద్దున్న నుంచి సాయంత్రం లోపల ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. దట్ ఈస్ ది స్పీడీ జస్టిస్. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అని 1987లో వచ్చింది. అది 13, ఇది 24, 37 ఏళ్ల క్రితం వచ్చింది. ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు మనకి కొన్ని దాంట్లలో దశ అని వేస్తుంటాం, గుర్తుందా? ఎలక్షన్స్ ముందు చేస్తాం. ఓ 10 కెమెరాలు పెట్టండి, స్పాన్సర్ చేయండి. హిట్ టీవీ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే ఓన్లీ హిట్ టీవీ కెమెరా ఉంటుంది. అందరినీ పిలుస్తాం, బాధితుల్ని వాళ్ళని పిలుస్తాం, లాయర్లని వాళ్ళని పిలుస్తుంటాం, లీగల్గా పిలుస్తూ ఉంటాం. తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారే రేవంత్ రెడ్డి మీద ఇష్టం నలుగురి ఉంటే ప్లీ బార్గెనింగ్ అని ఉంటుంది. పొరపాటు అయింది, నేను ఆవేశపడిపోయి ఏదో చేసేసాను, అది నన్ను వదిలేయండి అంటే వదిలేసే అవకాశం ఉంది. ఓకే, వదిలేయకూడని పరిస్థితి ఉంటే ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ అని ఉంటుంది. నువ్వు పొరపాటు నన్ను అన్నావుగా, నువ్వు ప్లీ బార్గెనింగ్ అని అది ఇది అంటే ఆ ప్లీ బార్గెనింగ్లోనే సరే నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు, నువ్వు ఒప్పుకుంటున్నావు, మారకపోతున్నావు అంటున్నావు, 10 రోజులు 15 రోజులు ఓపెన్ చేయాలంటే ఏంటి, కూరగాయలు మొక్కడం చేయటం, అది చేయటం, లేదా 4 టాయిలెట్లు క్లియర్ చేయటం. అందుకే జైళ్ళని ప్రిజన్స్ అంటల్లా, కరెక్షనల్ హోమ్స్ అంటున్నారు. కరెక్షనల్ హోమ్స్. ఇంత అద్భుతమైన చట్టాలు ఉండి ఏమీ చదువుకోకుండా ఎవడికి వాడు మాట్లాడితే ఏమైపోవాలా ఈ సమాజం? ఈవెన్ నౌ ఐఎమ్ టెల్లింగ్ ఇట్. ఇప్పుడు డూ యూ థింక్ దట్ ఇప్పుడు థియేటర్లో ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ ఎఫ్డిసి దగ్గర ఉందా, ప్రభుత్వం దగ్గర ఉందా? థియేటర్లు పంచడం ప్రభుత్వం దగ్గర ఉందా? ఏముంది? ఇట్స్ నథింగ్. వాడు సర్టిఫికెట్ వేయాలి, వీడు ఒక ఆర్డర్ రాశాడు, ఆ సర్టిఫికెట్ వేయడు, దాని మీద 20 కేసులు వేసా. ఎంతకాలం ఫైట్ చేస్తావు? సొసైటీ కదలాలి కదా, యంగ్స్టర్స్ మీలాంటి వాళ్ళు కదలాలి కదా. ఇప్పుడు తప్పుని ఇప్పుడు దేశకాల పరిస్థితుల్లో డ్రగ్స్ అయితే విపరీతంగా వచ్చేస్తున్నాయి. సంబడి వాజ్ సేయింగ్ దట్ ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఉడతా పంజాబ్ అన్నట్టుగా ఉడతా హైదరాబాద్ అని 10 మంది పిల్లలు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు. అంత డ్రగ్స్ హైదరాబాద్ నిండా డ్రగ్స్ ఉన్నాయండి, మొత్తం. బట్ సమ్వేర్ దానికి మరి ఎట్నుంచి ఎలాగా లేదు. నేను ఏమనుకున్నాను, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఆ ఏరియా మొత్తం కన్జంప్షన్, ఆ జోన్ మొత్తం కన్జంప్షన్ అండ్ హైటెక్. ప్రాబ్లం ఈజ్ ఇది ఎవరు తెలీదా అంటే తెలుసు. పవర్ ఇంటరిమ్ బెయిల్ వచ్చిందిగా, వస్తారు ఎవరికైనా. ఎవరికి? అర్జున్కి అర్ధరాత్రి. అవును, అదే కదా, అర్ధరాత్రి ఓపెన్ చేసి సీఎం మీద. అందుకే సీఎం ఏడుస్తున్నాడు. పెద్ద ఫోర్స్ ఆయన మీద ఫోర్స్ అంటే సోనియా గాంధీ ఫోన్ చేసి ఉండాలి. అర్ధరాత్రి 12ంటికి రిలీజ్ చేయమని. అర్ధరాత్రి 12ంటికి రిలీజ్ చేస్తే నెక్స్ట్ డే నేను సీఎంలో కూర్చుని ఉండను అని అన్నాడు అసెంబ్లీలో ఆయన. ఇట్ కాంట్ బి దట్ హై. ఇప్పటికీ మిగిలింది నాగేంద్ర లాని గౌరవిద్దాం. కాదు సార్, ఇప్పుడు ఎందుకు ఆయన అంత ఫైర్ అయినట్టు? వాట్ ఈజ్ యువర్ జడ్జిమెంట్ ఆన్ దట్? వాట్ ఈజ్ యువర్ పర్సెప్షన్ ఆన్ దట్? రేవంత్ రెడ్డి గారు దాన్ని అంత సీరియస్గా క్వశ్చన్ అవర్లో దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు దాని మీద. ఈజ్ ఇట్ దట్ వర్త్ అండి? అతను అక్బర్ దీన్ని రేస్ చేశాడు. అవును, టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్ అని అంటారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్డ్, లా అండ్ ఆర్డర్ ఫెయిల్డ్,
అట్లా అంత అంటే ఇప్పుడు అది ప్రూవ్ చేసుకోవడం కోసమా? ప్రూవ్ చేసుకోవడం కాదు కాదు నో మై క్వశ్చన్ ఈస్, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ దాని మీద కంప్లీట్ గా అంటే ఏం జరిగింది, ఎలా జరిగింది అని ఒక షార్ట్ ఫిల్మ్ లాగా రిలీజ్ చేశారు వాళ్ళు మీడియాకి. పబ్లిక్ డొమైన్ లో ఉంది అది, ఎనీబడి కెన్ సీ దట్. అంటే వాళ్ళది మాది కాదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, పోలీస్ ఫెయిల్యూర్, అది ఫెయిల్యూర్, ఇది ఫెయిల్యూర్ అని. అంటే అవన్నీ కాదు, వీటన్నిటికీ అల్లు అర్జునే ప్రధాన బాధ్యుడు కాదు. అండర్లైన్ గా వణికిపోతూ చేశారు అది. ఎవరు? పోలీసులు. తెలుసా, పోలీసులు అది రిలీజ్ చేయడానికి కారణము ఐఎమ్ ఆన్ రికార్డ్, మేము చేయగలిగిందో చేసాం, అంత వాళ్ళే చేశారు అని దే వాంటెడ్ టు సేవ్ దేర్ స్కిన్ బికాస్ లా ఇస్ సో స్ట్రింజెంట్. ఎన్ని సస్పెన్షన్లు, ఒకటి మాట్లాడితే సస్పెండ్ చేసి ఏసీపీ మూర్తి అని. అవును, అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అతను. అరే ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంటే మనం వింటల్లా కొన్ని అవి నయనానందకరంగా ఆ మాటలు మనము మాట్లాడటానికి కాదు, గుర్తుకు తెచ్చుకోవటానికే భయపడేలాగా బెంగెట్టుకునేలాగా మాటలు యూట్యూబ్లలో చాలా. ఈ ఎలక్షన్స్ వీళ్ళు ఇప్పుడు తగ్గినాయి కానీ, ఇప్పుడు తగ్గేయండి కానీ మళ్ళీ ఎలక్షన్ టైంలోని అక్కడ మరి అంటే ఒకవైపు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇది అసలు ఆశ్చర్యకరంగా ఉంది నాకు. ఎందుకంటే ఓన్లీ లెట్ us బి వెరీ ఆనెస్ట్ సార్, ఓన్లీ వైఎస్ఆర్సీపీ పీపుల్ used that kind of a very rotten, horrible language వాళ్ళు వాడారు. నెవర్ ఎవర్ టీడీపీ, నెవర్ ఎవర్ జనసేన, నెవర్ ఎవర్ బీజేపీ, వాళ్ళు ఒక్కళ్ళే దానికి సిగ్నేచర్. ఎగ్జాక్ట్లీ సిగ్నేచర్. నాకు ఇప్పుడు మీరు కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, వై ద పోలీస్ ఆర్ సో ఎఫ్రైడ్ ఇన్ రిలీజింగ్ దట్ కైండ్ ఆఫ్ వీడియో? అంటే టు సే దట్ నెంబర్ ఆఫ్ సస్పెన్షన్స్ ఉంటాయి. అట్లా కాదు, నౌ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్, నౌ వీఆర్ ప్రాపర్లీ ఇన్వెస్టిగేటింగ్, దట్స్ రీజన్ వీఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్మ్. ఇప్పుడు ఇంకోటి చెప్పిన, ఇప్పుడు ఇంకోటి మరి వేసాడో లేదో చేయలేదు, నేను అవన్నీ వేసిన తర్వాత చెక్ చేసుకోవాలి కానీ. అండ్ ఇప్పుడు జనరల్గా అడగాలి వాళ్ళు అసలు నాట్ టు లీవ్ ది సిటీ అని అడగాలి, అండ్ నాట్ టు లీవ్ ది కంట్రీ అని అడగాలి, డిపాజిట్ ది పాస్పోర్ట్ అని అడగాలి, దెన్ నాట్ టు అటెండ్ ఎనీ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ షోస్ అని అడగాలి. అది రూల్ ఉంది, ఎందుకంటే ప్రికాషన్. ఓకే, ఇప్పుడు మనము రాజకీయాలకు సంబంధించినంత వరకు అన్ని చోట్ల చూస్తున్నాం కదా, రేపు బంద్ అని అంటే ఆ పార్టీ వాళ్ళందరినీ పొద్దున 5ంటికి ఇంటి దగ్గర అరెస్ట్ చేస్తారు, లేకపోతే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే వాళ్ళు అల్లు అర్జున్ ఇంటి దగ్గర వాళ్ళు కొడంగల్కి సంబంధించిన మనుషులు, రేవంత్ రెడ్డి గారి మనుషులు అని చెప్పి వీళ్ళు మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడడం, ఛానల్స్లో మాట్లాడడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో వీళ్ళు ఇంకా సీరియస్ గా తీసుకుని దీన్ని అల్లు అర్జున్ ఇంకొంచెం ఇంప్లీడ్ చేయడానికి ట్రై జరుగుతోందా? జరుగుతుంది, ఎందుకంటే అల్లు అర్జున్ ఇంప్లీడ్ చేయకపోతే అసలు మొత్తం కేసే ఉండదు. అల్లు అర్జున్ ఇంప్లీడ్ చేయకపోతే కేసే ఉండదు. అంటే అప్పుడు పోలీసులది తప్పైపోదా? లా అండ్ ఆర్డర్, బికాస్ దే కుడ్ నాట్ ప్రాపర్లీ హ్యాండిల్ ఇట్ అని. అదే అందుకే అంటున్నా, ఎందుకంటే మమ్మల్ని మిస్లీడ్ చేస్తాడు అంటున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు అందరినీ మిస్లీడ్ చేసి సడన్గా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక గెరిల్లా వార్ లాగా వచ్చి రాసినట్టు ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ ఇంకా ఐఎమ్ స్పీకింగ్ టూ మచ్ ఆన్ ది కేస్. ఐ హ్యావ్ మై ఓన్ పాయింట్స్ ఆన్ ది కేస్. ఎందుకంటే హౌ టు డిఫెండ్ హూమ్. ఇప్పుడు నేను అసిస్టింగ్ ప్రాసిక్యూషన్ వేసాను అనుకోండి, ఆ 18 మందిని జైలుకి పంపించాలని వేస్తా. నేను వాళ్ళ వైపు నుంచి నేను తీసుకున్నాను అనుకోండి, ఆ 18 మందిని బయటకు ఎలా తీయాలని ఆలోచిస్తాను. వాళ్ళ లాయర్ల వృత్తి అది కదా. అవును, నేను ఇంతవరకు ఒక లాయర్ కమ్ ఫిలిం పర్సనాలిటీ అండ్ సోషల్ యాక్టివిస్ట్ లాగానే మాట్లాడా. అవును, అంతే. అది సో ఇది చూద్దాం ఎంతవరకు అవుతుంది ఏంటో. ఎందుకంటే ఏది ఏమైనా ఇది సొసైటీ కాదు. మీరు ఒక మాట చెప్పాలి ఇక్కడ, ఫిలసాఫికల్ గా కానీ ప్రొఫెసీ కానీ కాదు, ప్రాక్టికల్ గా. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ ఇంటి మీదకి రాళ్ళు విసిరారో, హూ ఎవర్ మేబీ దెమ్, వాళ్ళని అరెస్ట్ చేయవలసిన అవసరం లేదా? అంటే డస్ ఇట్ నాట్ వాళ్ళు రేపొద్దున నా దగ్గరికి వచ్చి నన్ను అడ్వకేట్గా పెట్టుకుంటే
పెట్టుకోవచ్చు. అప్పుడు నేను ఇప్పుడు నా ఆన్సర్ అలాగే ఎలాగవుతుంది? అవును. మీకు ఒక విషయం తెలిసి ఆశ్చర్యపోతారు, గుండె పగిలిపోద్ది. ఈ వీడియోలన్నీ ఎవిడెన్స్లే. ఆయన అల్లు అర్జున్ నేను రోడ్ షో చేయలేదన్నాడు, చేసినట్టు వీడియోలు ఉన్నాయి. ఏం చేయలేదని? రోడ్ షో. రోడ్ షో వాళ్ళు 850 meters అని పర్ఫెక్ట్గా లెంత్ ఆఫ్ ది డిస్టెన్స్ కూడా ఇచ్చారు పోలీస్. అయిపోయింది. లాయర్లు ఏంటి దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు. లా అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా. అవును. దాన్ని ఇంటర్ప్రిట్ చేయటం ఏంటి? భాష్యం చెప్పాలా? లా ఉంది, ప్లీజ్ లీవ్ యువర్ షూస్ అవుట్ సైడ్, అవును చెప్పులు బయట వదలండి. దానికి చెప్పడం ఉంటుంది కదా, ఒక లాకే ఉంటుంది. అదే దౌర్భాగ్యం. అదొక లాకే ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ఇట్. ఏంటి మే అండ్ షల్. మే అండ్ షల్. అందుకని నేను ఇప్పుడు అన్నది, ఇప్పుడు ఆ పిల్లలు వచ్చి ఎవరన్నా వచ్చి నా దగ్గర సార్ నా నిన్న కేసు చేసినా మీకు తీసుకోవాలన్నా, వాళ్ళు అసలు చేసింది తప్పే కాదు, అది ఇంకో 1000 మంది వేయాలి అనాలి. అది కూడా చెప్పేస్తున్నాను ఇప్పుడే. అంటే ఏ ఏ పరిస్థితులలో ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే చాలా బాధ్యతగా ఇప్పుడు ఎన్ని రకాలుగా అన్నాను. ఇప్పుడు చిరంజీవి గారు అంటే గమ్మత్తు, రాజకీయం మనుషులు రెండే నాన్న. అయితే డబ్బున్నవాడిగా పుట్టు, దానికంటే ఇంకో విధంగా చెప్తా, పల్లకి మోసేవాడు, పల్లకి ఎక్కేవాడు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, కేంద్ర మంత్రి అయ్యారు, కాంగ్రెస్లో కలిపారు. వాళ్ళ తమ్ములం గారు పార్టీ పెట్టారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. వాళ్ళ అన్నగారికి మంత్రి పదవి ఇచ్చారు. అంటే మనమే ఈ 3-4 5 కావాలంటే సరిపోతుంది. ప్రజల్లో ఎవరు ఉండరు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేసినాడు నన్ను తిడతాడు, జనసేన అభిమాని. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్కి ఫస్ట్ జనరల్ సెక్రటరీగా సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ నా పేరు మీద అయిందని తెలియదు వాడు. ఆయన చైర్మన్, నేను సెక్రటరీ. ఐ లవ్ హిమ్ సో మచ్. ఎవరిని? పవన్ కళ్యాణ్. ఇప్పుడు కాదు, లక్కీగా వకీల్ సాబ్ నా డైలాగ్ ఒకటి ఉంది, అతన్ని విడిపించేటప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి, అది అంతే అన్ని చేసాడు, సాగం చేసాడు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది అని అంట. అది అట్నే అంటే అది దట్ హీ హ్యాస్ టు లివ్ ఫర్ అనదర్ 20 years విత్ పవర్, జీల్. జీల్ అండ్ పవర్. బికాస్ ఒక్కటి వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా దొరికింది కదా. ఇప్పుడు ఈయన అల్లు అర్జున్ గారు రవిచంద్రారెడ్డి క్యాంపెయిన్ లో భాగంగా అక్కడికి వెళ్ళి ఒకసారి అదొకటి ట్యాంక్ మౌంట్ అయింది. అండ్ ఈ పొలిటికల్ కలర్ కూడా వచ్చి అక్కడ జగన్ బర్త్డేకి వినియల్స్ ఫ్లెక్సీల మీద అల్లు అర్జున్ ఫోటో కూడా పెట్టి ఎవరి అడ్వాంటేజ్లు వాళ్ళు ప్లే చేస్తున్నారు. కానీ ఇప్పుడు నౌ బీజేపీ ఇస్ టాకింగ్ నౌ, యు మస్ట్ హావ్ సీన్ దట్. మరి వాట్ అదర్ పార్టీస్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. రేవంత్ రెడ్డి కక్ష తీర్చుకునే పనిలో ఉన్నాడు అల్లు అర్జున్ మీద, ఇది తప్పు అది తప్పు అని మాట్లాడుతున్నారు. సినిమా వాళ్ళకి ఎవరికి ఏ రాజకీయ పార్టీకి తెలియదు. నేను 2015, 16, 17లో బీజేపీలో సినిమా సెల్ కన్వీనర్గా ఉన్నా. తెలంగాణ సినీ స్వర్ణకమలం అని అవార్డ్స్ ఇచ్చాం. బి నరసింహరావు దగ్గర నుంచి గోరే టెంకన్న సుద్దాలకి నుంచి 18, 19, 20కి అనౌన్స్ చేసాం. 21లో అంటే 3 ఏళ్ళు అయింది. 30 మందికి అనౌన్స్ చేసాం. ఇవ్వట్లా. అందులో అనౌన్స్ చేసిన వడ్డేపల్లి కృష్ణ పోయారు, చేయాల. పోనీ కేసీఆర్ ఇప్పుడు మనం చేస్తే ఏముంటుంది, ఓ పువ్వు 10 రూపాయలు చాలా చేస్తాం. ప్రభుత్వం చేస్తే కొంచెం గ్రాండ్గా చేస్తుంటాం, అంతే కదా. ఏదో ఆ ప్రభుత్వం చేయాలా, ఇక్కడ ఈ ప్రభుత్వం చేయాలా, రెంట్కి. ఇప్పుడు నేను అందేది సినిమా పరిస్థితి రెంట్కి చెడ్డ రేవళ్ళ కాకూడదు. అక్కడ తెనాలిలో ఎవరో దిలీప్ రాజా అని ఒక ఆర్గనైజేషన్ తోటి మా ఇండస్ట్రీ చేస్తున్నాడు.
విజయవాడలో తోరం రాజా అని అన్ని ఆర్గనైజేషన్స్ రిజిస్టర్ చేసి సొసైటీలు పెట్టి ఒక దాదాపు 10,000 మంది ఉన్నారు. వీళ్ళు ఇటు తెలంగాణ ఆర్గనైజేషన్కి కేర్ చేయట్లా, అటు వాళ్ళని కేర్ చేయట్లా. ఇప్పుడు ఎందుకు ఇది వచ్చింది? నువ్వు తెలుగేం సినిమారా? తెలంగాణ సినిమా, తెలుగు భాష ఉందిగా, ఆంధ్ర భాష ఉంది, తెలుగు తల్లి ఉంది, తెలంగాణ తల్లి ఉంది. నీకు తెలుగు సినిమా ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగు సినిమా, తెలంగాణ సినిమా. దీని మీద అంటే పెద్ద పెద్దవాళ్ళు కవులు వాళ్ళు వీళ్ళు ఇది ఎప్పటి నుంచో తెలంగాణ సాహిత్యానికి తెలుగు సాహిత్యానికి ఉన్నది. అంత పెద్ద జోలికి నేను వెళ్ళను. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక బడ్జెట్ ఉంటుందిగా. అక్కడ ఇప్పుడు ఇక్కడ చిత్తూరు కాలనీ లాగానే అక్కడ కూడా 50 ఎకరాలు ఇచ్చేస్తే పనిచేసుకోవడంలో బిజీగా ఉంటారు కదా కొంత. కొన్ని స్టూడియోలకి జాగాలు ఇస్తే ఇవ్వాలిగా, బడ్జెట్ ఉంటుందిగా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు హీ వాజ్ ఆల్వేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎప్పుడు కూడా ఆయన పాపం తనే అది ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారి వరకే జరిగిందండి. ఇప్పుడు మనం లెటెస్ట్ బి వెరీ ఆనెస్ట్. ఇందాక అన్నట్టు నేను అంటున్నా, ఐటీ ఫీల్డ్ కి జరిగినా, సినిమా ఇండస్ట్రీకి జరిగినా, సోషల్ జస్టిస్ జరిగినా, మధ్యలో రాజశేఖర రెడ్డి గారు సోషల్ జస్టిస్ అంటే యూ విల్ బి సర్ప్రైజ్డ్. నేను 2020లో డాక్టర్ లక్ష్మణ్ తీసుకుని నా రక్షా పోస్టర్ ఎక్కడ ఉండాలి, రక్షా పోస్టరు సామాన్యుడికి న్యాయం సహస్రాబ్ది సంకేతం పెద్ద పోస్టర్ రిలీజ్ చేసి ఆయన చేత రిలీజ్ చేయించా చంద్రబాబు గారు లోక్ అదాలత్ మీద. ఇందాక చెప్పానే ఏడిఆర్ ఖాన్ ఆయన 2 నిమిషాలు టైం ఇస్తా అన్నవాడు 10 నిమిషాలు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉంటే 10 నిమిషాలు మొత్తం జరిగి ఒక కలెక్టర్ అడ్రస్ ఇమీడియట్లీ అడ్రస్ ఇచ్చారంటే ఆ తర్వాత మేము ఒక 10,000 పోస్టర్లు 1,00,000 ఇది ఇచ్చాం. అంటే అంత షార్ప్ అండ్ క్లీన్గా ఉంటారు, క్లీన్గా ఉంటారు. అంటే మీరు ఇందాక అన్నది చంద్రబాబు గారు ఆల్వేస్ ఫేవరబుల్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాక్షాత్ పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎం. దేర్ ఇస్ ఎ వెరీ గ్రేట్ కన్సెన్సస్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ బాలకృష్ణ గారు కూడా. నేనేమంటే 1 year అయిన తర్వాత కూడా ఏమి కాకపోతే కొంచెం అంటే 1 year ఇక్కడ 1 year అక్కడ 1 year అని కాదు. అక్కడ సి దే ఆర్ అడ్రస్సింగ్. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద ఎక్కడో మాట్లాడినట్టుగా నేను విన్నాను. దే ఆర్ అడ్రస్సింగ్ ది సీరియస్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అని ఒకటి ఉంటుంది కదా. అవన్నీ ప్రాజెక్టులు, రోడ్లు, నిర్మాణాలు, బ్రిడ్జిలు అవన్నీ వదిలేసి ముందు సినిమా ఇండస్ట్రీని పట్టుకుని కూర్చోలేరు కదండి. అది కదా, అన్నిటినీ కూర్చుంటారు. ఎందుకంటే అందుకోసమే ఒక ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వంలో శాఖలు ఉంటాయి, శాఖలకి IAS ఆఫీసర్లు ఉంటారు, సెక్రటరీ ఉంటారు. అదే ఇప్పుడు కాదు, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు FDC వాడు రోడ్లు ఆలోచించడు, FDC ఆలోచిస్తాడు. ఐ అగ్రీ, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఏ శాఖకి ఆ శాఖ, ఏ విభాగానికి ఆ విభాగం, అధికారులు అన్ని చేయరు. ఎక్కడ చేసినా కూడా 20 మంది మీటింగ్లు ఉంటారు. వీడు 24 గంటలు కష్టపడి వీడి అసిస్టెంట్స్ కష్టపడి ఒక ½ పేజ్ రిపోర్ట్ వాళ్ళకి ఇస్తారు. దాని మీద వాళ్ళ తెలివితేటలతో నిర్ణయం తీసుకుంటారు. అది 1 year నుంచి ఏ శాఖ కూడా చేయట్లేదని. మోరోవర్ you don't have the industry there at all except shootings. మనం కేరళను, అమెరికాను, లాస్ వేగాస్ వెళ్ళినట్టుగా నీకు యూ డోంట్ హ్యావ్ ఎస్టాబ్లిష్మెంట్ ఓవర్ దేర్. ఎస్టాబ్లిష్మెంట్ లేదు. కులగోత్రాల దగ్గర నుంచి భీముల్లో షూటింగ్లు జరిగాయి. వంశీ అక్కడే చేశారు, జంజల్ గారు అక్కడే చేశారు, రాఘవేంద్ర. నా ఫస్ట్ సినిమా మహర్షి అక్కడే చేశారు. మహర్షి అక్కడే. అదే నన్ను వంశీ గారి సినిమాలన్నీ అక్కడే, బాలచంద్ర గారి సినిమాలన్నీ అక్కడే, రాజమండ్రి అక్కడ ఆ లొకేల్స్ లో. కానీ రాష్ట్రం విడిపోతుంది అన్న అనుకోలేదు మీరు అన్నట్టుగా. మంచి పాయింట్. ఇప్పుడు విడిపోలేదు కాబట్టి ఇక్కడ పెద్ద స్టూడియో రామోజీ ఫిలిం సిటీ వచ్చింది. విడిపోయిన తర్వాత రాష్ట్రం అంతా స్టూడియోనే అది. మరి దానికి కొంచెం చేస్తే అంటే ఇన్ని ఇప్పుడు మీరు ఇందాకే అన్నారు కదా ఆంధ్రలో వెళ్ళిపోవాలంటే, అసలు ఆ పాయింట్ ఎందుకు వస్తుంది? ఎందుకు ఇప్పుడు నువ్వు నీ ఇల్లుండకుండా నా ఇంటికి చాలా చాలా యారగెంట్ గా, బ్లాటెంట్ గా అన్నాడు సార్. అదే ఆయన ఏమని, ఆంధ్ర వాళ్ళందరూ వీళ్ళు మద్రాసు నుంచి వచ్చారు, సాంబార్ గారు వీళ్ళందరూ, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అదే అంటారు, ఢిల్లీ వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినాను, ఇంకా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు పోతే బెటర్ అన్నట్టుగా మాట్లాడాడు అతను. ఇప్పుడు ఈ స్టేజ్ లో 10 ఏళ్ల తర్వాత అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యి, అంటే నాకు తెలిసి నేను ఒక్కటి మాత్రం బలంగా నమ్మింది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మేజర్ పొరపాటు చేసింది ఏంటంటే, ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో, తెలంగాణ ఫ్యాకల్టీ అయిపోయిందో, అంటే 24 క్రాఫ్ట్స్, ఏపీ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఏపీ ఫిలిం డైరెక్టర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయి. అది అలాగే ఉండాల్సింది. ఉంటే గౌరవం దక్కేది.
తమ రాష్ట్రానికి సంబంధించిన పేరును కూడా పెట్టుకోవటానికి ధైర్యం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అన్న మెసేజ్ వచ్చేది కాదు. ఇప్పుడు పెట్టుకున్న ఇదైపోతుందిగా. అవును. ఇక అంటే ఇప్పుడు మనం కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇప్పుడు అల్లు అర్జున్ గారి తాలూకా భవిష్యత్తు అంటే ఈ కార్యక్రమాల మీద మళ్ళీ పిలుస్తాం విచారణకని కూడా అన్నారు. అంటే దాంట్లో ఏముంటుందంటే అండి, ఒకటి రెండుసార్లు పిలుస్తారు, ఏదైనా డౌట్ ఉంటే పిలుస్తారు, ఒకటో రెండోసారి పిలుస్తారు. ఐ డోంట్ థింక్ పిలవరు. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే పిలుస్తారు, లేదా వీళ్ళు వెళ్ళి ఏఎస్ఐ ర్యాంక్ వాళ్ళు ఐఓ ఉంటారు, ఐఓ వేరుకుంటారు, మిగతా అన్ని ఏమంటారు విట్నెసెస్లో అవన్నీ వేస్తారు. చేసిన తర్వాత ఫైనల్గా డాక్యుమెంట్లు అవి ఇవి వీడియోలు అన్నీ చేసి ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అన్ని సరిగ్గా ఉన్నాయని పీపీ కోర్టులో ఉన్న పీపీ అంతా బాగానే ఉందంటే దానికి ఒక నెంబర్ ఇస్తారు, సీసీ నెంబర్ అని. సీసీ నెంబర్ ఇచ్చిన తర్వాత ఫలానా రోజు ఇంకో నెల రోజుకి మీరు కోర్టుకి హాజరు కావాల్సిందే అని అంటారు. ఫస్ట్ టైం ఒకసారి కోర్టుకు రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత హీ కెన్ హ్యావ్ ఎగ్జంప్షన్, అంటే పిటిషన్ వేసుకుని నేను రాలేకపోతున్నాను. అదే నిన్న ఎవరు మన ఎంపీ బీజేపీ ఎంపీ రఘునందన్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనే అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి పోవడం మాట ఒకటి ఎక్కడో. అంటే మనకి జడ్జిల గురించి మనకేం తెలుస్తుంది. ఇప్పుడు వీడెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అనుకోండి, క్యాన్సలేషన్ ఆఫ్ జడ్జి. ఇది ఇప్పుడు ఇందాక హైకోర్టు నుంచి ఎవరో సంబడి, నేను న్యూస్లోనే ఉంటాం, గవర్నమెంట్ ఇంటరిమ్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టుకి ఎడుతోందని ఆలోచిస్తోందని విన్నాను న్యూస్. అవును. మరి అక్కడ ఏ జడ్జి దగ్గరికి ఎడుతుందో ఆ జడ్జి గారు ఏమిస్తాడో నాకు తెలియదుగా. రఘునందన్ గెలిచినట్టుగా వై పోలీస్ ఆర్ సో రియల్లీ నేను ఆయన కామెంట్ రఘునందన్ స్టేట్, రఘునందన్ కాదు, నేను కూడా అడుగుతున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ నౌ ఫైలింగ్ ఎ పిటిషన్. నో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. నేను ఐఎమ్ ఆన్సరింగ్ రఘునందన్స్. దే ఆర్ ఫైలింగ్ అని చెప్పట్లా. ఇఫ్ దే ఫైల్, ఇఫ్ ఇట్ రీచెస్ సుప్రీం కోర్ట్, కెన్ ది స్టేట్మెంట్ ఆఫ్ రఘునందన్ స్టాండ్స్? ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాను, అదే కదా ప్రాబ్లం. హీస్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మై రఘునందన్ అండ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఉన్నవాటిని. ఎట్లంటాము నేను ఇప్పుడు మీరు అన్ని ఎడిట్ చేసుకుంటే 4టికి 2 కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్లు ఉంటాయి. దిస్ ఇస్ లేదు. ఇఫ్ ఇట్ ఈస్ సో అంతా ఇఫ్స్ అండ్ బట్స్. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, సంబడి ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తున్నాను. నేను మీ ద్వారా కరెక్ట్గా వచ్చాను, మీ ద్వారా నేను ఒక సలహా అల్లు అర్జున్ మదర్ అండ్ ఫాదర్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఆ పిల్లాన్ని 10-15 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకోండి. వై సో? హ్యూమన్ మైండ్ చాలా స్ట్రెస్ ఉంటుంది. చిన్నపిల్లాడు ఆ స్ట్రెస్ తట్టుకునేంత ఇది లేదు. 90 అమితాబ్ బచ్చన్కి రావాల్సిన కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు వచ్చినాయి, తట్టుకోగలుగుతాడా? దానితోడు అదే పాపం అతను అల్లు అరవింద్ అదే అంటుండు, నా కొడుకు క్యారెక్టర్ హననం. ఎస్ సార్ 2 సార్లు అంటే వచ్చాడు, 4 బౌన్సర్లు తోసేస్తే నడిచారు, ఏడుస్తుంటాడు ఇప్పుడు. బహుశా ఎందుకురా నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అని అటువైపు నుంచి కూడా ఆలోచించాలిగా. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. 2 పక్కల మీరెందుకు మీ తాలూకు ఒపీనియన్ నేను అడగడానికి గల కారణం ఏంటంటే, బికాస్ యు ఆర్ ఎ మెచ్యూర్డ్ మ్యాన్, seen a long battle in law, and you have all adherence to the film industry. కాదు, you are one with it. అందరూ కూడా ఇప్పుడు అన్ని 2 ఉన్నారు, 2 వర్గాల్లో. ఒకడు బాగైంది అంత అహంకారమా అని ఒకటేసేస్తున్నాడు, అవును, అది ఒకటేసేస్తున్నాడు. ఇంకోడు ఆయన అంటావా ఆయన అంటాడు, అసలు నేనేంటో నాకు తెలుసురా అని అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో అసలు అంటే ఈ కామెంట్లు కానీ ఇవి కానీ అప్పుడు నాకు నిన్న నేను నైట్ చూసినట్టు 20 ప్రశ్నలు నాకు అది ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికి తెలుసుకోవాలి. నేను 20 ప్రశ్నలు అడిగాట. మొదటి ప్రశ్న ఇది, రెండో ప్రశ్న ఇది. మరి ఈ జర్నలిస్ట్ ఉన్నాడో లేమో తెలియదు నాకు అక్కడ ఇన్వెస్టిగేషన్లో.
అది అసలు నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ పాయింట్ ఆ లీగల్ టీం అడగాల, ఆయనకున్న లీగల్ టీం అడగాల. నిన్న అన్ని ఛానల్స్లో వచ్చినాయి, అన్నిలో ఒకటి క్వశ్చన్ నెంబర్ 1 ఇప్పుడు చెప్పమను. కొన్నింట్లో అంటే టీను బిస్కెట్లు తాగినట్టు తెలిసింది, 3 సార్లు మంచినీళ్ళు తాగాను, మన బాత్రూమ్కి వెళ్ళారో లేదో చెప్పలేదు. ఏంటిది? ఈజ్ దట్ ఇన్వెస్టిగేషన్ కాదంటే ఈజ్ నో వే కదా, దే డోంట్ లీక్ ఎనీథింగ్ టు ది మీడియా. దే డోంట్ లీక్ కాదు, నథింగ్ విల్ కమ్ అవుట్. సో క్లోజ్ డోర్, కార్డెడ్ ఆఫ్ కంప్లీట్. అంతే. ఇప్పుడు అడ్వకేట్ ముందు అడుగుతున్నారు, అడ్వకేట్ వచ్చి చెప్పినా, పోలీసు వచ్చి చెప్పినా అక్కడ జరిగింది అదే అని ఎట్లంటావు నువ్వు? ఆ వీడియో రికార్డ్ వస్తే తప్ప. అంటే ఇన్ని క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్, ఇవే క్వశ్చన్స్ తెలియడానికి అవకాశమే లేదు. ఇంపాసిబుల్. ఊహ. ప్రాబబ్లీ ఇట్ మే ఇవి అడిగి ఉండొచ్చు అని దానికి వీటన్నిటినీ దృష్టిలో పెట్టి మనం సినిమాలో చూస్తాం కదా, అబ్బా ఇక్కడ పిన్ని పెట్టి, ఇక్కడ ఫోటో పెట్టి, ఇక్కడ దానికి ఇక్కడ దారం కట్టి, ఇక్కడి నుంచి అక్కడ దారం కట్టి, వీడైతే ఇక్కడ పోయి ఉంటాడా, వాడైతే ఇక్కడ పోయి ఉంటాడు. ఏంటిది? ఈజ్ ఇట్ ది వే ఆఫ్ కండక్టింగ్ దిస్ థింగ్? అందుకే కొన్నిసార్లు అంటే మనం ఆ లీగల్ టీం చెప్పాలా, నాట్ టు పబ్లిష్ ఆర్ డిస్కస్ ఎనీ ఆఫ్ ది కోర్ట్ ప్రొసీడింగ్స్ or case proceedings in social media or any other except the news. మీకు ఇంకో విషయం మళ్ళీ చెప్తే ఆశ్చర్యపోతారు. న్యూస్ మీకు అందరికీ ఇప్పుడు లైసెన్స్ లేవు కానీ అన్ని ఛానల్స్కి వాటికి ఇచ్చినవి. న్యూస్ అంటే ప్రెజెంటేషన్ ఆఫ్ న్యూస్ ఓన్లీ, నాట్ ఒపీనియన్స్ అండ్ డిస్కషన్స్. నాట్ ఒపీనియన్స్. ఇవాళ 3 పోలీసులు వెళ్ళారు, 5 వెళ్ళారు, అరెస్ట్ చేశారు, క్రైమ్ నెంబర్ సో అండ్ సో ఇంత, అంతే. దీని వెనకాల ఫలానా వాడు ఉన్నాడు, దాని వెనకాల ఫలానా వాడు ఉన్నాడు, ఎందుకు? సో దేర్ ఇస్ నో ప్రొవిజన్ టు దట్. అది లా ఒప్పుకోదు. అబ్సల్యూట్లీ. ప్రాబ్లం ఏంటంటే లాని మనం పట్టించుకోవట్లేదు నాగేంద్ర, లాని పట్టించుకోవట్లేదు. అంతేందుకు మీకు గుర్తుందో, మా తరఫున నేను చెప్పాను కూడా, నేను లీగల్ అడ్వైజర్, అందరినీ ట్రోల్ చేస్తున్నారు, తర్వాత ఏమో వెబ్సైట్లలో ఇలా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఫైట్ చేయడం కష్టం అవుతుంది. మా తరఫున ఒక ఎక్స్ ఫండ్ పెట్టి వాడి మీద